చిత్తూరు పలమనేరులో 30,000 ఇస్తే ఇంటి స్థలం ఇప్పిస్తానంటూ కొందరిని మోసం చేశాడు స్థానిక వైసీపీ నేత సురేంద్ర. వారి నుంచి ముందుగా కొంత అడ్వాన్స్ తీసుకున్నాడు. అయితే అర్హుల జాబితాలో పేరు లేకపోవడంతో వైసీపీ నాయకుడు సురేంద్రతో బాధితులు గొడవకు దిగారు. అనంతరం అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేంద్ర కొడుకు వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. దీంతో ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ అందరినీ నమ్మించారు. అయితే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పార్టీ నుంచి సురేంద్రని సస్పెండ్ చేశారు. సురేంద్ర కుమారుడిని వాలంటీర్ బాధ్యత నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంటి జాగా అనేసి రాసిచ్చినాము. ఆయన నీ ఇంటి లిస్టులో ఎక్కించానంటే 5,000 ఇస్తే ఎక్కిస్తాను అన్నాడు సురేంద్ర. ఇస్తే ఎక్కిస్తాము అన్నాడు. మళ్ళీ పోయి అడిగితే లిస్టులో ఎక్కడ వస్తుంది అన్నాడు. మళ్ళీ లేదు మాతో చెప్తామంటే మీ వల్ల అయినా మీరు చేసుకోండి, ఎవరికైనా చెప్తే సంపేస్తాము అన్నాడు. ఇంటి జాగా అనేసి రాసిచ్చినాము. ఆయన నీ ఇంటి లిస్టులో ఎక్కించానంటే 5,000 ఇస్తే ఎక్కిస్తాను అన్నాడు సురేంద్ర. ఇస్తే ఎక్కిస్తాము అన్నాడు. మళ్ళీ పోయి అడిగితే లిస్టులో ఎక్కడ వస్తుంది అన్నాడు. మళ్ళీ లేదు